హలో హాయ్ ఫ్రెండ్స్, ఇంకా బిగ్ బాస్ సీజన్ 8 స్టార్ట్ అయ్యి ఇప్పటికి 8 రోజులు ఫినిష్ అయిపోయింది. ఇంకా ఆలస్యం చేయకుండా 9వ రోజులోకి పోదాం. 9వ రోజు ఏం జరిగిందో నేను టక టైం ప్రకారం చెప్పేస్తాను. ఇంకా 9వ రోజు అప్పుడే నామినేషన్స్ స్టార్ట్ అయిపోయినాయి. అంటే హౌస్లో ఎవరెవరు ఉండాలో, ఎవరికి అర్హత ఉందో అర్హత లేదో అనేది బిగ్ బాస్ వాళ్ళకే డిసైడ్ చేసుకోమన్నాడు. అంటే వాళ్ళలోని వాళ్ళే ఎలిమినేషన్ చేసుకోమని చెప్పాడు. ముందుగా ఎలిమినేషన్ అయిన వాళ్ళు ఎవరో చెప్తాను. 8 మంది అయితే ఎలిమినేషన్ అయ్యారు. ఆ ఎలిమినేషన్ అయిన వాళ్ళలో నాగమణికంట, నైనిక, నిఖిలు, ఆదిత్యవు, విష్ణుప్రియ, శేఖర్ భాష, పృథ్వీరాజు, సీత వీళ్ళ 8 మంది నామినేషన్ అయితే అయ్యారు. వీళ్ళలో నేనైతే ముఖ్యంగా నాకు తెలిసినంత వరకు మన నిఖిల్ అన్న అయితే బాగా ఆడుతున్నాడు. ఎందుకంటే నిఖిల్ అన్న అయితే పర్ఫెక్ట్ అనమాట గేమ్లో. పైగా నేను కూడా ఓటు నిఖిల్కి వేసాను. ఇప్పుడు నిఖిల్ నెంబర్ చెప్తాను, అందరూ నోట్ చేసుకోండి. అందరూ నిఖిల్కి ఓటు వేయండి. ఎందుకంటే ఎక్కువ శాతం మంది నిఖిల్కి ఓటు కూడా వేస్తారు. ఇంకా మిగతా వాళ్ళకు కూడా వాళ్ళ నెంబర్ కూడా చెప్తాను, కానీ ఇప్పుడు కాదు. ఫస్ట్ నిఖిల్ నెంబర్ చెప్తాను. నిఖిల్ నెంబర్ 7997983707. ఈ నెంబర్కి అందరూ జస్ట్ మిస్డ్ కలిస్తే చాలు, కట్ అయిపోద్ది. లేదా హాట్స్టార్ డిస్నీలో కూడా ఓటేయచ్చు. నేనైతే హాట్స్టార్ డిస్నీలో పైగా ఫోన్ కాల్ కూడా చేశాను. అందరూ నిఖిల్కి ఓటేద్దాం, నిఖిల్ అన్నే గెలిపించుకోదాం. ఇంకా ఆలస్యం చేయకుండా మ్యాటర్లో పోదాం. ఇంకా 9వ రోజులో పోయే ముందుగా 8వ రోజు కొంచెం బ్యాలెన్స్ ఉంది. ఆ బ్యాలెన్స్ ఏదో కాస్త క్లియర్ చేస్తాను. 8వ రోజు అంటే కొంతమంది బ్యాలెన్స్ అనమాట. అంటే కొంతమంది నామినేషన్ ఇంకా చేయలేదు, ఇంకా వాళ్ళు కూడా ఇంకా క్లియర్ చేస్తారు. ఆ బ్యాలెన్స్ కొంచెం ఉంది. ప్రేరణ నిఖిల్ని, కిరాక్ సీతని ఇద్దరిని నామినేషన్ అయితే చేసింది. ఇంకా నిఖిల్ గురించి అయితే చెప్పాల్సిన అవసరం లేదు. ఎందుకంటే తనలో ఎక్కడో వంట దగ్గర ఎక్కడో ఆ డామినేషన్ అయిందంట. పైగా ఏంటంటే సెల్ఫ్గా స్వార్థంగా ఆడుతున్నాడు అని చెప్పింది. అదైతే కాదు. ఎందుకంటే అతను ఎలా ఆడుతున్నాడో, అంటే నేను సపోర్ట్ చేసినట్టయితే కాదు, అతను ఎలా ఆడుతున్నాడో ఏంటి అనేది జనాలందరికీ తెలుసు. నేనైతే పర్టికులర్గా చెప్పాల్సిన అవసరం అయితే లేదు. ఇంకా మన కిరాక సీతకి ప్రేరణకి మొదటి నుంచి ఒక పెద్ద గొడవది. అంటే వాళ్ళిద్దరికి అంటే ఇంకా వేరే భాషలో చెప్పాలంటే ఇంకా ఎట్ట పోద్ది. తర్వాత పృథ్వీ నామినేషన్ చేశాడు. నాగమణికంటని, నైనికని ఇద్దరిని నామినేషన్ చేశాడు. ఇంకా వాళ్ళిద్దరు ఒకరొకరు లేచారు, అడిగారు. ముందుగా నాగమణికంట నన్ను ఎందుకు నామినేట్ చేసి అడిగాడు. అదే నువ్వు మొదటి నుంచి ఇలా ఉన్నావు, అలా ఉన్నావు, నీ బిహేవియర్ సరిగ్గా లేదు, నువ్వు సెల్ఫ్ ఇంకా స్వార్థపరుడు అదే అన్నాడు. తర్వాత ఇంకా నైనిక గురించి కూడా వీళ్ళిద్దరికి మొదటి నుంచి పట్టలేదు అనమాట. అంటే మీ టీం లీడర్ అలా ఆడుతుంది, ఇలా ఆడుతుందని ఇంకా ఆ మ్యాటర్ మీద పోతుంది. ఇంకా చూస్తుండగా టైం ఇంకా 10:30 అయింది. ఇంకా మధ్యలో కాస్త గ్యాప్ అనమాట. ఈ గ్యాప్లో మన విష్ణుప్రియ, నిఖిల్ మాట్లాడుకుంటున్నారు. నిఖిల్ లవ్ స్టోరీ గురించి మాట్లాడుకున్నారు. అదే సోనియా అలా ఉంది, ఇలా ఉందని ఇంకా నిఖిల్ కూడా చెప్తున్నాడు. అందరితో సమానం ఉందని. ఇంకా చూస్తుండగా టైం ఇంకా 10:30 దాటి 11 అయింది. ఇప్పుడు మన నబీల్ అఫ్రిది మన నిఖిల్ని, పృథ్వీరాజుని ఇద్దరిని నామినేషన్ అయితే చేశాడు. అదే నిఖిల్ ఏంటంటే నువ్వు ఎక్కువ మంచితనం చూపిస్తున్నావు, నువ్వు ఎక్కువ అది తగ్గించుకొని రకరకాల మాడాడు. ఇంకా పృథ్వీరాజునేమో ఇంకా నువ్వు సెల్ఫ్గా ఆడుతున్నావు, అంటే నీ ఇష్ట ప్రకారం చేసుకున్నావు, పైగా నువ్వు ఏం పని చేయట్లేదని ఇంకా రకరకాలు ఇంకా డిస్కషన్లు అయినాయి. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా 11:15 అయింది. మన నైనిక పృథ్వీరాజుని, ప్రేరణని ఇద్దరిని నామినేషన్ చేసింది. ఇంకిద్దరు లేచారు, అడిగారు. ఇంకా అడిగితే ఇంకా రకరకాల గొడవలు అనమాట. అంటే మీ టీం లీడర్ అలా చేస్తుంది, ఇలా చేస్తుంది, అంటే మన యష్మికి, మన నైనికకి సెట్ కావట్లేదు. దానివల్ల ఏంటంటే మీ టీం అలా అవుతుంది, మీ టీం ఎలా అవుతుందని ఇంకా రకరకాల గొడవలు. ఇంకా చూస్తూ ఉండగా టైం అర్ధరాత్రి 12 గంటలైంది. మన నిఖిల్ అన్న పృథ్వీరాజుని, ప్రేరణని వీళ్ళిద్దరిని నామినేషన్ అయితే చేశాడు. ఇంకా ప్రేరణ మొదటి నుంచి ఎంతో రకరకాలుగా పెద్దగా అరుస్తుందంట. సరిగ్గా అంటే మధ్యలో వంట దగ్గర ఎక్కడికైనా హెల్ప్ చేయట్లేదంట. ఇంకా పృథ్వీ కూడా అదే అన్నాడు సేమ్. ఎందుకంటే నువ్వు కిచెన్లో హెల్ప్ ఏం చేయట్లేదు, ఇంకా కష్టంగా ఉంది, అలా ఇది కరెక్ట్ కాదు, ఇంకా రకరకాల మాట్లాడారు. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా డిస్కషన్ జరుగుతూనే ఉంటాయి. ఇంకా చూస్తూ ఉండగా టైము 8వ రోజే అర్ధరాత్రి 12:15 అయింది. అప్పుడు బిగ్ బాస్ అందరితో చెప్పాడు. నామినేషన్స్ ఇంకా ఫినిష్ అయిపోయి మన 8 మంది కంటెస్టెంట్ని లేపాడు అందరినీ. ఇంకా చెప్పాను కదా ఇందాకే, ఆదిత్య దగ్గర నుంచి ఇంకా విష్ణుప్రియ దాకా ఇంకా అందరిని ఈ 8 మందిని లేపి వీళ్ళ గురించి చెప్పాడు. మీరు బిగ్ బాస్ హౌస్లో కొనసాగాలంటే ఇంక నుంచి మీరు జాగ్రత్తగా ఆడాలని. ఇంకా చూస్తూ ఉండగా ఇంకా టైం 12:30. యష్మికి బిగ్ బాస్ ఒక స్పెషల్ పవర్ అయితే ఇచ్చాడు. ఏంటంటే
నువ్వు ఈ 8 మందిలో ఒకరిని నామినేషన్ తీసి వాళ్ళ ప్లేస్లో ఇంకొకరిని చేయనిచ్చాడు. అప్పుడు మన యష్మి ఇంకా ఆలోచన చేయకుండా వెంటనే ప్రేరణని తీసేసి ప్రేరణ ప్లేస్లో విష్ణుప్రియని వేసింది. కానీ విష్ణుప్రియ నామినేషన్ అయితే లేదు, మన యష్మి పెట్టడం వల్లే అయింది. ఇంకా తర్వాత ఇంకా చూస్తూ ఇంకా టైం 12:45 అయింది. మన నిఖిల్ మన సోనియా వీళ్ళిద్దరూ సరదాగా మాట్లాడుకుంటున్నారు. కానీ వీళ్ళిద్దరు మాట్లాడుకున్నప్పుడల్లా కాస్త లవ్ స్టోరీ జనరేషన్ అవుతుంది. అయితే చూడడానికి ఇంట్రెస్ట్ ఉంది, ఎందుకంటే నాకు లవ్ స్టోరీలన్నా రొమాంటిక్ స్టోరీలన్నా ఫుల్ ఇంట్రెస్ట్. ఇంకా ఆ నైట్ అంతా అందరూ మాట్లాడుకున్నారు. ఇంకా వాళ్ళ బాడీలంతా పెయింట్ ఉంది, ఇంకా పెయింట్ అందరూ స్నానం చేసి ఇంకా ఫుడ్ తింటున్నారు. ఇంకా చూస్తుండగా ఇంకా టైము అంటే నేను చెప్పేది ఏంటంటే టైం చెప్పేస్తాను, ఎందుకంటే టైం లేకుండా మిగతా బిగ్ బాస్ మొత్తం చూసే ఓపిక అయితే ఎవరికి ఉండదు, కొంతమందికి ఉంటుంది. కానీ టైం సేవ్ అయిపోద్ది ఇలా మాట్లాడుకోవాలా, ఎందుకంటే మెయిన్ సీన్లు చెప్పేస్తే ఒక టైం అయిపోద్ది. ఇంకా చూస్తుండగా 9వ రోజు మార్నింగ్ 9 గంటలకి అందరూ నిద్ర లేచారు. లేగానే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు, అందరూ ఇక్కడ డ్యాన్స్ వేస్తారు. ఇంకా అందరూ రొమాంటిక్ డ్యాన్స్లో ఇంకా మన విష్ణుప్రియ అయితే సూపర్, ఎందుకంటే విష్ణుప్రియకి రొమాంటిక్లో మంచి ఎక్స్పీరియన్స్ ఉంది. అంటే మనకు కావాల్సింది అలాంటి వాళ్ళేను. నేను నిఖిల్కి అయితే ఓటేసాను, నాకు ఇంకో ఆప్షన్ ఉంటే మన విష్ణుప్రియ కూడా ఓటేస్తాను. మీరు కూడా అందరూ నిఖిల్ ఫస్ట్ వేయండి, ఒకవేళ నిఖిల్ అన్న ఎవరికన్నా నచ్చకపోతేనే విష్ణుప్రియకి వేసిండే. ఇంకా చూస్తుంటే టైం ఇంకా 9:30 అయింది. ఈలోగా మన విష్ణుప్రియ యష్మి ఇద్దరు మాడుకుంటున్నారు, అంటే ఆ నాగేశ్వర గురించి సరదాగా అట్లా మాడుకున్నారు. ఇంకా చూస్తుంటే టైం 10:45 అయింది. మన నాగమణి గంట సోనియా ఇద్దరు అక్కతమ్ముళ్ళ మాడుకున్నారు. అదే నాకు ఆ బాధ ఉంది, ఈ బాధ ఉంది, ఇంకా అది ఇదని. ఇంకా టైం 11:15 అయింది. సోనియా పృథ్వీరాజు సరదాగా మాడుకున్నారు, ఇంకా అది ఇది అని అందరి గురించి. అదే ఇంకా నామినేషన్ ఇంకా ఎవరు పోతారో ఎవరు ఉంటారని కామెడీకి మాడుకున్నారు. ఇంకా చూస్తుంటే టైం 12 అయింది. ఇంకా మధ్యాహ్నం అయిపోయింది. మన నబీలు మన ఓం ఆదిత్య ఇద్దరు సరదాగా మాడుకున్నారు. అంటే బిగ్ బాస్ టైంలో ఏంటంటే వాళ్ళు నామినేషన్ అప్పుడు మాత్రమే ఎవరెవరు వీక్నెస్ పాయింట్లు ఉన్నాయని మాడుకుంటారు, మిగతా టైం అందరూ బాగా క్లోజ్గానే మాడుకుంటారు. ఇంకా నామినేషన్ గురించే మాడుకున్నారు, మళ్ళీ అదే టాపిక్. ఇంకా చూస్తుంటే టైం ఇంకా 1:30 అయింది. ఈలోగా బిగ్ బాస్ అందరిని ఒక దగ్గర రమ్మన్నాడు. అంటే వీళ్ళు ఇంకా ఫుడ్ స్టార్ట్ చేయలేదు, తిన్నాటికి స్టార్ట్ చేస్తున్నారు. ఈలోగా కిచెన్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని తీసుకెళ్ళి ఆ బిగ్ బాస్ రూమ్లో పెట్టి మనడం, అక్కడికి తీసుకెళ్ళి అందరూ పెట్టేసిన తర్వాత ఇంక నుంచి మీ అందరికి మీరు బాగా ఆడితేనే మీ అందరికి ఫుడ్ అనేది ఉంటుంది, ఎవరెవరు ఎంత ఫుడ్ సంపాదించుకుంటారో మీకు ఆ టాస్క్ అని చెప్పాడు. ఇంకా అందరూ తీసుకెళ్ళి పెట్టేశారు. ఇంకా చూస్తుండగా దాని గురించి సరదాగా మాడుకోవడం. ఇంకా 1:45 అయింది. ఈలోగా అందరూ సరదాగా దీని గురించే మాడుకున్నారు, ఇంకా ఎలా చేద్దాం. ఇంకా 1:45 అయింది. ఇప్పుడు బిగ్ బాస్ అందరినీ ఆ రూమ్లో ఉన్న ఫుడ్ మొత్తాన్ని వెళ్ళి మీకు ఇష్టం వచ్చినట్టు తినండి ఎంత టైం ఇచ్చాడు. ఇంకా అందరూ వెళ్ళి బాగా భయంకరంగా ఫుడ్ తిన్నారు. తిన్న తర్వాత మళ్ళీ బిగ్ బాస్ కరెక్ట్గా 1/2 గంటలో మళ్ళీ క్లోజ్ చేసాడు. ఇంకా గిగి అని ఒకటే సౌండ్ చేసాడు. అందరినీ కిచెన్ నుంచి ఆ స్టోర్లోంచి బయటకు రమ్మన్నాడు. ఇంకా బయటకు వచ్చేసారు. ఇంక నుంచి రూల్స్ చెప్పాడు అనమాట, ఇంక నుంచి మీరు కరెక్ట్గా ఆడలేదు అని, అంటే ఇంక నుంచి బాగా ఆడితేనే ఫుడ్ అని చెప్పాడు. ఇంకా అంతటితో ఇంకా ఎక్కువ మాట్లాడడానికి టైం కూడా లేదు, ఎందుకంటే అక్కడ కూడా పెద్ద స్కోప్ ఏమి లేదు ఇంకా చెప్పాలన్నా. ఇంకెంతటితో ఇంకా అయిపోయింది. ఇంకా మిగతాది ఇంకా బ్యాలెన్స్ ఉంది, అది రేపు చూపిస్తాడు అనమాట. అంటే 9వ రోజుది 10వ రోజుది కొద్దిగా జాయింట్ అవుతాయి. మీకు ఏమైనా డౌట్లు ఉంటే నాకు కామెంట్ పెట్టండి. కామెంట్లు అయితే ఎవరు పెట్టట్లేదు. ఇంకా ఓటేయాలని చెప్పాను కదా, అందరూ నిఖిల్ అన్నకి ఓటేయండి.